అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన లైఫ్ స్టైల్స్ విషయంలో, మన జీవన ప్రమాణాల విషయంలో కొన్ని ప్రామాణికాలను మనం పెట్టుకొని దానికి అనుగుణంగానే జీవించాలని కోరుకోవటం, దానివల్ల జరిగేటటువంటి నష్టాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ప్రతి మనిషి తన యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్లో బ్రతకాలని, ఈ విధమైనటువంటి సౌకర్యాలు ఉండాలని, తన తిండి విషయంలో కానీ తన బట్టల విషయంలో కానీ ఒక రకమైనటువంటి ఒక స్టేటస్కి అలవాటు పడిపోయి అలాగే జీవితాంతం కొనసాగాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదృష్టం బాగుండి చక్కగా అన్నీ కలిసి వస్తే, ఆర్థికంగా స్థిరపడితే ఆ లైఫ్ స్టైల్ని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం, తను ఉంటున్నటువంటి ఇంటిని మరింత పెద్ద ఇంటికి మారాలనేటువంటి ప్రయత్నం, తను తిరుగుతున్నటువంటి బైక్ కానీ కారు కానీ మరొకటి కొనుక్కునేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఒక రకమైనటువంటి జీవన ప్రమాణానికి అలవాటు పడి దాన్ని మనం బెంచ్ మార్క్ అని అంటాం. ఆ విధమైనటువంటి బెంచ్ మార్క్ పైన జీవించాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. అయితే జీవితం అనుకున్నట్టుగా నడుస్తుందా అని అంటే అన్ని సందర్భాలను కూడా నడవదు. జీవితం అంటేనే ఊహించినటువంటి సంఘటనలు జరగటం, కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం కలిసి వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించి చక్కగా ముందుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. నువ్వు కట్టుకునేటువంటి బట్టలు, తినేటువంటి తిండి, నీకున్నటువంటి వసతులు సౌకర్యాలు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో దురదృష్టం వెంటాడినప్పుడు, లేదా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరగటం వల్ల మన స్థాయి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆర్థికంగా చితుక్కుపోవటం, వ్యాపారాల్లో నష్టం రావటం, అనుకోనేటువంటి సంఘటనలు జీవితంలో ఎదురవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనిషి నిలబడటం అనేది గొప్ప విషయం. కానీ మనం ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి, అంటే ఒక జీవన ప్రమాణానికి మనం అలవాటు పడిపోయి అంతకు తక్కువ ఉన్నటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడలేక అది ఒక నామోషిగా భావించి, లేదా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, వీడి పని అయిపోయింది అని అంటారేమో అనేటువంటి ఆలోచనతో మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, డిప్రెషన్కి వెళ్ళిపోవటం, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, అన్ని స్థాయిల్లోనూ మనుషులు ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కలలో నీకన్నా స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, నీతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, నీకన్నా కిందన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, రోజువారీ జీవన విధానానికే కష్టమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. కానీ కొంతమంది మాత్రమే ఈ విధమైనటువంటి జీవన ప్రమాణాలు ఉంటేనే బ్రతకగలం అనేటువంటి ఆ ప్రమాణాలను ఏర్పాటు చేసుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం, అప్పులు పాలయ్యే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగం పోయిందని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మనం చూసాం. అనుకోని సంఘటనలు జరిగినాయి, ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూసాం. ఇప్పుడు తిరుగుతున్నటువంటి స్టేటస్లో, ఫర్ ఎగ్జాంపుల్ కారులో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కారు కాకుండా బైక్లో తిరిగేటటువంటి పరిస్థితి వస్తే దాన్ని కూడా ఫాల్స్ ప్రెస్టేజ్గా తీసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసే వాళ్ళు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎంత పెద్ద కారులో తిరిగినా చేరుకునేటువంటి గమ్యం ఒకటే. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఏ కారులో వెళ్ళినా సరే చేరుకుంటాం. అలాగే మనకి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇల్లున్నా నువ్వు పడుకునేది మాత్రం ఒకే ఒక బెడ్ మీద పడుకుంటావు. అంతేగాని 10 బెడ్ల మీద మనం పడుకోం. ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే 3 బెడ్ల మీద మనం పడుకోం, ఒకదానిలోనే మనం పడుకుంటాం. అలా ఈ మర్మాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు, ఎటువంటి జీవన ప్రమాణానికైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారు. అనవసరంగా మన ఫాల్స్ ప్రెస్టేజ్ దయచేసి పోవద్దు. ఎందుకనంటే ఈ చిన్న జీవితంలో చక్కగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి తప్పించి ఎదుటి వాళ్ళతో పోల్చుకొని, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కావాలని, వాళ్ళకున్నంత ఇల్లు కావాలని, వాళ్ళు తిరుగుతున్నటువంటి కారు కావాలని
ఇటువంటి తాపత్రయపడడం తప్పే. ఇన్ కేస్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా కోల్పోయినప్పుడు దాని గురించి కూడా విపరీతంగా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళాం. అందరూ సమానమే, పుట్టుక విషయంలోనూ చావు విషయంలోనూ అందరూ సమానమే. ఈ మర్మాన్ని మనం తెలుసుకోగలగాలి. ఎటువంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి. అనవసరమైనటువంటి బెంచ్ మార్కులు పెట్టేసుకొని నా జీవితం ఇలాగే ఉండాలి, నేను ఈ కారులోనే తిరగాలి, ఇటువంటి ఇంట్లోనే నివసించాలి, ఈ విధంగానే నా డ్రెస్ ఉండాలి, ఇటువంటి విషయాల మీద కొంచెం గట్టిగా ఉండి అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మనిషి అనేటువంటి వాడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. నిజంగా అదృష్టం బాగుండి చాలా బాగుంటే చాలా బాగా బ్రతకండి, తప్పేం లేదు. బాగోనటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయికి మనిషి రాగలగాలి. అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు మనిషి డిప్రెషన్ లోనవుతున్నాడని అంటే ఊహించిన విధంగా ఆశించిన విధంగా మానవ సంబంధాలు లేకపోవడం అవ్వచ్చు, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి వసతులు, మనకున్నటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ, గతంతో కంపేర్ చేసుకుంటూ లేదా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ సమస్యలను కొని తెచ్చుకుంటున్నామే తప్పించి అవి నిజమైనటువంటి సమస్యలు కాదు. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని ఒకసారి పరిశీలన చేయండి. వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు, ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అన్ని రకాలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇటువంటిది మనం కంపేర్ చేసుకోవాలి. ఒక్క విషయం, జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నిలబడగలగడం అనేది చాలా ప్రధానమైన అంశం. అప్పుడే మనిషి యొక్క సామర్థ్యం ఏంటో, మనిషి యొక్క గొప్పతనం ఏంటో అప్పుడే తెలుస్తుంది. నీకున్నటువంటి సామర్థ్యాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అటువంటి సందర్భాల్లోనే బయటకు వస్తాయి. కాబట్టి మనోనిబ్బరంతో ఉండి నీ గురించి నువ్వు ఆలోచించు, ఆత్మసంతృప్తితో ఉండు. అంతేగాని పక్క వాళ్ళ గురించి ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నీ జీవితంలో వాళ్ళకి సంబంధం లేని విషయం, నీ కష్టాల్లో వాళ్ళు వచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదు. నీ జీవితం నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేటటువంటి ప్రయత్నం చెయ్యి. అది ఆనందమైనా దుఃఖమైనా ఏదైనా సరే నీకు సంబంధించినటువంటి విషయమే తప్పించి పక్క వాళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఇలాగే నేను ఉండాలి అనేటువంటి విధంగా కాకుండా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను హ్యాండిల్ చేసి ముందుకెళ్ళగలను అనేటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ, ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.